బ్రేకింగ్ న్యూస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ కు సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు చర్చాన్యాంశంగా మారింది. తాను బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, అలాగే ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్లుగా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆయన తన అఫిడవిట్ లో స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. రైట్ హేమ, అయితే ఇప్పటికే చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి ఆయన ఎటువంటి అఫిడవిట్ లో కూడా పేర్కొన్నారు, ఆయన బీఆర్ఎస్ కి ఎటువంటి రాజీనామా చేయలేదంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తానికి పార్టీ ఫిరాయింపుల కేసు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పటికే అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఒకవైపు ముగిస్తుండడంతో దానం నాగేందర్ కి అయితే ఇటు స్పీకర్ గడ్డం నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే గతంలో మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో ఇప్పటికే 8 మందిని స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు స్పీకర్. అందులో 7 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పెండింగ్ లో పెట్టారు. అయితే దానం నాగేందర్ విషయానికి వస్తే రేపు ఉదయం 10:30 పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అనంతరం 12:30 ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఇదే అంశంలో ఇప్పటికే గతంలో కూడా 2 సార్లు దానం నాగేందర్ కి నోటీస్ ఇస్తే ఆ నోటీస్ పైన వివరణ ఇవ్వకపోగా కనీసం విచారణకు కూడా హాజరు కాలేదు. కానీ నిన్న నోటీసులు అందుకున్న అనంతరం నేరుగా స్పీకర్ కి లేఖ రాశారు. లేఖలో అఫిడవిట్ దాఖలు చేయాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. తను అఫిడవిట్ దాఖలు చేసి తన పైన ఏదైతే ఫిరాయింపుల ఆరోపణలు వస్తున్నాయో అవి కొట్టి వేయాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానికి గల కారణం తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, సేమ్ టైం తను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, అండ్ సేమ్ టైం ఆయనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలియదు. కాబట్టి తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. సేమ్ టైం తనకు వచ్చేటటువంటి మంత్లీ వేతనం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ కింద అమౌంట్ అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి కూడా కట్ అవుతుంది. సో తనకు కట్ అవుతున్నటువంటి అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తుంది. కాబట్టి తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలని, తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని గత సంవత్సరం అంటే 2024 మార్చిలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా తను ఏదైతే ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేగానే అంటే ఎమ్మెల్యే హోదాలోనే పాల్గొన్నాను కానీ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, అండ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సినటువంటి ఆలోచన కూడా తనకు లేదు అంటూ అఫిడవిట్ లో దాఖలు చేశారు. సో స్పీకర్ అయితే ప్రస్తుతం తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు కొట్టివేయాలంటూ కూడా కోరారు. మరి చూడాలి దీనిపైన స్పీకర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. ఇప్పటికైతే స్పీకర్ నుంచి దీనిపైన ఎటువంటి ఏదైతే యాక్షన్ కూడా ఏది బయటకు రాలేదు. సో రేపు ఖచ్చితంగా దానం నాగేందర్ అయితే విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల్లో 9 మంది అంశం ఒకటైతే దానం నాగేందర్ది చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే దానం నాగేందర్ రీసెంట్ గా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో నేరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. సేమ్ టైం గాంధీ భవన్ లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రీసెంట్ గా కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే గెలుస్తుంది, సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందంటూ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పిటిషన్ దారులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా స్పీకర్ కి అందిస్తున్నటువంటి ఆధారాలు కేవలం మీడియాలో అదేవిధంగా టీవీలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ మాత్రమే ఆధారాలుగా చూపిస్తున్నారు. ఈ ఆధారాలు ఏవి కూడా ఆరోపణలకు పనిచేయవంటూ కూడా గతంలో 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన స్పీకర్ తుది నిర్ణయం ఇచ్చారు. ఆ 7 మంది ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్
ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామంటూ కూడా చెప్పారు. కానీ దానం విషయానికి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దగ్గర మరిన్ని ఎవిడెన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఏ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే సుప్రీం 2 వారాల గడువు ఇచ్చింది. 2 వారాల గడువులో ఆల్రెడీ ఒక వారం గడువు ముగిసింది. ఇంకొక వారం ఉంది. ఈ వారంలోగా అటు దానం నాగేందర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం కడియం శ్రీహరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి అంశం కూడా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే తన కూతురు కడియం కావ్య ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో నేరుగా కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కి మరి కడియం శ్రీహరి ఏదైతే ఎన్నికల ప్రచారం చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే ఇంటర్నల్ గొడవలు జరిగాయో ఆ సమయంలో నేరుగా గాంధీ భవన్ కు వచ్చి మిగతా లీడర్ల మీద మీనాక్షి నటరాజన్ కి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే చాలా బలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దారులు చూపిస్తున్నారు. మరి స్పీకర్ నిర్ణయం అనేది వీళ్ళిద్దరి విషయంలో కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే వేరుగా ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దానం నాగేందర్ అటు స్పీకర్ నిర్ణయం కంటే ముందే తాను పార్టీకి రాజీనామా చేయాలి అని ఆలోచన చేసినట్టుగా కూడా అనేక వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు దానం నాగేందర్ దీనిపైన స్పందించలేదు. సేమ్ టైం మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించే, కానీ అవేమీ జరగలేదు. సో చూడాలి మరి దానం నాగేందర్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, దానం నాగేందర్ అఫిడవిట్ పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇవన్నీ కాక రేపు విచారణకు దానం హాజరవుతారా లేదా హాజరైన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాలి. వినూత్న. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.